నా పేరు బొద్దపు శ్రీనివాసరావు, ఈ బోనంగి ఎక్స్ సర్పంచ్, అలాగే జనసేన పార్టీ పరవాడ మండల అధ్యక్షుడిని. అయితే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా, నిన్న నా పైన ఒక పేపరు, లీడర్ అనే పేపర్లో ఒక అసత్యపు కథనం వచ్చింది. ఆ కథనం ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కథనం ఏంటనగా, మా గ్రామం దగ్గరలో దేవుకొండ అనే ఒక కొండని మొత్తం 30 కోట్లకి మేము దోచేసినట్టు, గ్రావెల్ అమ్ముకుని దోచేసినట్టు కథనం రాయడం జరిగింది. అసత్యపు కథనం రాయడం జరిగింది. ఆ కథనం పూర్తిగా అవాస్తవాన్ని తెలియపరచడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకనగా, నేను గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటివరకు కూడా ఎటువంటి గ్రావెల్ కానీ లేదా ఏ ఇతర అక్రమ సంపాదన కూడా నేను ఎప్పుడు పాల్పడలేదు. ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా అలాంటి సంపాదన నేను చేయను. ఎందుకంటే నాది ఆ స్వభావం కాదు. మా నాన్నగారి దగ్గర నుంచి కానీ మాకు కానీ ఎప్పుడు కూడా కష్టపడి వ్యాపారం చేసుకొని, మంచిగా వ్యాపారం చేసుకొని బతికే కుటుంబ సభ్యులు వారసత్వంగా వచ్చింది తప్ప, ప్రజల సొమ్ము కానీ లేకపోతే ఇలాంటి అక్రమంగా గ్రావెల్ తవ్వి అక్రమంగా సంపాదన చేసే కుటుంబం అది కాదు. అలాగే నా వ్యక్తిత్వం అసలు అలాంటిది కూడా కాదు. మీ అందరూ కూడా చాలా వరకు ఇందులో నా గురించి తెలుసు. కానీ నిన్న లీడర్ పేపర్ వారు మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో తెలియదు, కానీ పూర్తిగా రాసిన కథనం అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఆయన మా ఫొటోస్తో పాటు అక్కడ క్వారీ ఫోటో పెట్టడం జరిగింది. ఆ క్వారీ అనేది 2024కు ముందు బూడి ముత్యాలవాడ అబ్బాయి బూడి వెంకటేష్ గారు ప్రారంభించిన క్వారీ అది. మనకు సంబంధం లేని క్వారీ అది. ఆ క్వారీ ఫోటో పెడుతూ మేము ఆ క్వారీ మొత్తం మేము తవ్వేసినట్టు కథనం రాయడం జరిగింది. అయితే అది 2024కు ముందు ఏపీఐఏసీ వారు సైట్ లెవెలింగ్ కోసం అని చెప్పి ఈ బూడి ముత్యాల గారి అబ్బాయికి కాంట్రాక్ట్ ఇస్తే ఆయన మైనింగ్ పర్మిషన్ తెచ్చుకొని 24, 25లో కూడా సగం వరకు కంటిన్యూ చేయడం జరిగింది. అప్పుడు తవ్విన క్వారీ తప్ప ఈ రీసెంట్గా కానీ ఈ 2 సంవత్సరాలు కానీ తవ్వింది కాదు అది. అయినా ఈ కథనం మరి వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషనా, లేదా ఆ క్వారీ మీద ఎప్పుడైనా ఎంక్వైరీ జరిగితే ఆ బూడి ముత్యాల గారి అబ్బాయిని, బూడి వెంకటేష్ని కాపాడడానికి ముందుగానే కథనంగా రాసిందా, లేదా తప్పుడు ఇన్ఫర్మేషన్ రాసిందా అనేది వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే మాది ఆ స్వభావం కాదు, గ్రావెల్ దందా చేసే స్వభావం కాదు. అలాగే సెటిల్మెంట్లు చేయడం కానీ లేకపోతే ఇంకో విధంగా అక్రమ సంపాదన కోసం పాటుపడే వ్యక్తిని అయితే నేను కాదు. మరి నా గురించి ఎంక్వైరీ చేసుకొని రాశారా, ఎంక్వైరీ చేసుకోకుండా రాశారా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ఆ లీడర్ పేపర్లోని ఆ తప్పుడు అసత్యపు ప్రచారం చేశారో ఆయన ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ దానికి అది తప్పైందని మాకు మళ్ళీ అదే పేపర్లో తెలియపరచమని కోరుచున్నాం. అలాగే జర్నలిజం అనేది ఒక నిజాయితీ కూడిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రజలకి నిజం ఏదైనా తెలియపరచాలి తప్ప ఇలా అసత్యాల్ని తన స్వార్థం కోసం లేకపోతే ఇంకో కారణాలలో ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి మా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు లేకపోతే మా వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టు ఇలా ప్రచారాలు చేయొద్దని పేపర్ వారిని అలాగే మిగతా వారిని అందరిని కూడా కోరుకుంటున్నాం. ఏదైనా రాసేటట్టు ఉంటే ఖచ్చితంగా నిజాలు తెలుసుకొని రాయవలసిన కోరుచున్నాం. వాళ్ళు రెండు వన్ నెంబర్లు మెన్షన్ చేశారు. నిన్న రాసిన కథనంలో 2 వాహనాల నెంబర్లు రాశారు. ఆ వాహనాలు ఎవరియో కూడా మాకు తెలియదు. ఆ వాహనాల నెంబర్లు రాసి ఈ వాహనాలతో మేము అక్రమం చేస్తామని చెప్పి రాశారు. మీరు ఆధారాలతోటి, నిజంగా చేస్తే ఆధారాలతోటి, ఖచ్చితమైన ఆధారాలతోటి రాసి మీరు రాసిన తప్పులేదు. అలా కాకుండా తప్పుడు ప్రచారాలు చేసి మా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రాస్తే భవిష్యత్తులో ఎలాంటి కథనాలు కానీ జరిగినట్లయితే మేము లీగల్గా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం ఆ లీడర్ పేపర్ వారికి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వాళ్ళు నన్ను ఫొటోస్ పెట్టి క్వారీ ఫోటో పెట్టారో అది మా అధికారులు, జిల్లా యంత్రాంగానికి కూడా నేను తెలియపరుస్తుంది కనుక ఈ ప్రెస్ మీట్ పరంగా ఆ క్వారీ పైన ఎప్పుడు ప్రారంభించారు, ఎంత క్వాంటిటీకి మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు, ఎంత తవ్వారు, ఎవరెవరు తవ్వారు అనేది పూర్తి విచారం చేసి ఆ క్వారీ ఎవరైతే తవ్వారో వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. దయచేసి ఆ లీడర్ పేపర్ వారితో పాటు మిగతా విలేకరులకు కానీ మిగతా జర్నలిస్టులు కూడా మీ ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి తెలియపరుచుకునేవనగా నేను ఎప్పుడు ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడను, ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయను అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎప్పుడైనా నా మీద ఇలాంటి అభియోగాలు వచ్చినప్పుడు ఒకసారి నా వివరణ అడిగి నేను నిజంగా చేశానా, లేకపోతే నేను చేయకపోయినా ఎవరికైనా సపోర్ట్ చేశానా, ఇలాంటి వ్యాపారం చేయడానికి ఎవరికైనా సపోర్ట్ చేశానా అనేది నా వివరణ తీసుకొని మీరు ప్రచురిస్తే బాగుంటుందని నా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్రెస్ మీట్కు నేను ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.